సో ఈరోజు మార్నింగ్ మార్కెట్ చూస్తే గ్యాప్ అప్ టౌన్ స్టార్ట్ అయిన మార్కెట్ అయితే అదే ఊపులో అయితే పాజిటివ్గా కొనసాగడం జరిగింది. క్లోజింగ్ కూడా వచ్చేసి పాజిటివ్నే క్లోజ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ముఖ్యంగా నిఫ్టీ వచ్చేసి 159 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 24,430 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 521 పాయింట్లు పాజిటివ్నే క్లోజ్ అయింది. 78,285 దగ్గర క్లోజ్ అవ్వడం అబ్జర్వ్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 353 పాయింట్లు పాజిటివ్‌నే క్లోజ్ అయింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లు కూడా పాజిటివ్‌నే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్‌గా మార్కెట్ పాజిటివ్ వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంది? మనతోని మాట్లాడడానికి జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీరు చెప్పినట్టు ఒక 6 కారణాలు ఉన్నాయి. మెయిన్ ఏంటంటే మళ్ళీ మాన్సూన్స్ అన్నమాట. మాన్సూన్స్ బాగుంటాయి అనేది ఒక న్యూస్. దాంతో కొంచెం ఋతుపవనాలు వర్షాలు పడతాయి అనేది అంటే జీడిపి పెరుగుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా. అది ఒకటి. ఎఫ్ఐఐలు మళ్ళీ బయింగ్ లోకి రావడం జరిగింది ఫ్రైడే రోజు. ఇది ఒక గుడ్ న్యూస్. తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న జపాన్ వాళ్ళు మన ఇండియా పర్యటన తోటి మోడీ గారితో జపాన్ నుంచి మనకి అదొక ట్రేడ్ డీల్ జరగటం అదొక గుడ్ న్యూస్. తర్వాత ఇరాన్ యుఎస్ ఏదైతే ఉన్నాయో మన అమెరికాలో 250 స్వాతంత్ర దినోత్సవం వేడుకలు వాళ్ళు ఆ సంబరాల్లో ఉన్నారు. ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీ అంత్యక్రియలు ఆడవాళ్ళు ఉన్నారు. అందుకని అక్కడ ఏం లేదు, అంటే ఈవెంట్స్ ఏం లేవు. ఇరాన్ అమెరికా సాఫీగా ఉంది, చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అది హోల్డ్ లోకి వెళ్ళిపోయింది. అంటే యుద్ధం అనేది ఇప్పుడు లేవు అని విరమణ అనేది ఒక ఆశలు అన్నమాట ఒకటి. ఇక తర్వాత హర్ముజ్ జలసంధి ఓపెన్ చేయటం, అక్కడ ఓపెక్ దేశాలు మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తామని ఒక అనౌన్స్ చేయటం. ఏది క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్. మళ్ళీ బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది అక్కడే $72, 71 అక్కడక్కడే ఉంది కాబట్టి మనకి పెరగట్లేదు తగ్గట్లేదు, న్యూట్రల్ ఉంది కాబట్టి అది గుడ్ న్యూస్. దాంతో బాండ్ ఈల్డ్స్ తగ్గటం ఒకటి. తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో వాల్యూ ఉన్న స్టాక్స్ అవి బయింగ్ లోకి రావటం జరిగింది, కొనుగోళ్లు. వీటన్నిటి కారణాలతోటి మన మార్కెట్ లో పెరగడం జరిగింది. ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గడం మొదలు పెట్టిందో మన దేశానికి ఇంకా బెనిఫిట్ అన్నమాట. ఎప్పుడైతే రూపీ బలోపేతం అవుతుంది, ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, జీడిపి పెరుగుతుంది, ఇండియా విక్స్ తగ్గుతుంది. ఇవన్నీ మనకి గుడ్ న్యూస్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటిది అంటే మళ్ళీ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది మోడీ గారు మొన్న. దాంతో కూడా గోల్డ్ సిల్వర్ మాత్రం కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి మనకి. అంటే ఇళ్లలో ఉంచుకునే బదులు గోల్డ్ ని లాకర్లలో పెట్టే బదులు జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళకి కానీ జ్యువెలరీ మర్చెంట్స్ వాళ్ళకి ఇవ్వటం కానీ ఇచ్చేస్తే మన గోల్డ్ మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. ఆ మోడల్స్ డిజైన్స్ ఏవైతున్నా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అంటారు దాన్ని. అది ఒకటి అనౌన్స్ చేయటం. రెండోది ఇప్పుడు లేటెస్ట్ ఏంటిదంటే మోడీ గారు ఇప్పుడు ప్రజెంట్ ఈ వారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటన ఉంది. అక్కడ కూడా కొన్ని ట్రేడ్ డీల్ జరుగుతాయి. మళ్ళీ ఇప్పుడు మొన్న G11 సదస్సులో మోడీ గారు ట్రంప్ డిస్కస్ చేయడం జరిగింది. మోడీ గారు, ట్రంప్, అమెరికా వాళ్ళు మన ఇండియాకి వచ్చి మళ్ళీ ట్రేడ్ డీల్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ గుడ్ న్యూస్ అనమాట. దాంతో మన మార్కెట్లు పాజిటివ్ లోనే ఉంటాయి, పాజిటివ్ లోనే ఉన్నాయి. రేపు కూడా పాజిటివ్ లోనే ఓపెన్ అయితే కానీ మళ్ళీ రేపు మధ్యాహ్నం తర్వాత వీక్లీ ఎక్స్పైరీ ఉంది. రేపు NSE ఏదైతే వీక్లీ ఎక్స్పైరీ ఉందో ఇప్పుడు కంటిన్యూగా ఒక 4-5 రోజుల నుంచి, అంటే సుమారుగా ఇప్పుడు 4 రోజుల నుంచి లాభాల్లో ఉన్నది కాబట్టి ఒకవేళ రేపు అంటే ఇవాళ 4వ రోజు పెరుగుతూ వచ్చింది కాబట్టి కొంచెం రేపు వస్తే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. కానీ ఓవరాల్ గా అయితే మార్కెట్ పాజిటివే, ఓవరాల్ గా పెరిగే అవకాశాలే ఉన్నాయి. ఇంకొకటి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి అవి కూడా బాగానే ఉండొచ్చు అనేది ఒకటి. ఒకవేళ బాగలేకపోయినా కానీ ఈ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్డేటెడ్ అయిపోయినట్టు, అంటే తగ్గిపోయినాయి కాబట్టి మార్కెట్ బాటమ్ లో ఉంది కాబట్టి ఆ రిజల్ట్స్ బాగలేకపోయినా కానీ పెరుగుతాయి అనేది. కానీ సెకండ్ క్వార్టర్ మాత్రం రిజల్ట్స్ బాగుంటాయి, అంటే ఫోర్కాస్ట్ అంటాం. అంటే ఇప్పుడు రిజల్ట్స్ బాగుండవు కానీ వచ్చే క్వార్టర్ బాగుంటుందని మళ్ళీ పెరగటమో పెంచటమో జరుగుతూ ఉంటది. కాబట్టి రిజల్ట్స్ మాత్రం ఇండివిజువల్ ని చూడాలి, సెక్టార్ వైజ్ చూసుకోవాలి, ఇండివిజువల్ స్టాక్స్ చూడాలి. మళ్ళీ ఈ సెక్టార్ ఇండివిజువల్ గా చూసి వాటికి ఏవైతే బెనిఫిట్ వస్తున్నాయో, అంటే ఉదాహరణకి ఇప్పుడు జపాను, ఇండియా, ఫ్రాన్స్, ఇప్పుడు న్యూజిలాండ్, నెక్స్ట్ ఆస్ట్రేలియా, మళ్ళీ అమెరికా ట్రేడ్ డీల్, ఇవన్నీ జరుగుతాయి అనుకోండి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆ సెక్టార్లు కనుక ఫాలో అయితే మాత్రం నెక్స్ట్ క్వార్టర్ వరకు మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి రిటర్న్స్ వస్తాయి. మనం చూడవలసింది ఏంటిదంటే ఆర్డర్ బుక్ చూడాలి. ఆర్డర్ బుక్ అంటే ఇప్పుడు ఇండియా, జపాన్ ట్రేడ్ డీల్ జరిగింది, ఏ కంపెనీలకి ఆర్డర్స్ వస్తాయి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ షేర్లకు సేల్స్ పెరుగుతుంది. ఆర్డర్ బుక్ ఎక్కువ ఉంది అంటే సేల్స్ పెరుగుతాయి, సేల్స్ పెరిగితే టర్న్ ఓవర్ పెరుగుతుంది, టర్న్ ఓవర్ పెరిగితే ప్రాఫిట్ పెరుగుతుంది, ప్రాఫిట్ పెరిగిందంటే
షేర్ ప్రైస్ పెరుగుతుంది సింపుల్ గా. అది ఏమేమి ఉన్నాయి అనేది ఆ షేర్లను చూసుకోవాలి. ఎందుకంటే ఇండియా ఫ్రాన్స్ టైఅప్ అయినాయి, ఇలా ఇప్పుడు 1.5 year నుంచి టైఅప్లు అయితేనే ఉన్నాయి. అమెరికా తోటి ఎప్పుడైతే ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ట్రేడ్ డీల్ ఆగిపోయినాయో మళ్ళీ కానీ February 2వ మనకి ట్రేడ్ డీల్ అయింది అమెరికా తోటి. మళ్ళీ అక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఆ సుంకాలు టారిఫ్ల మీద మళ్ళీ అమెరికా కోర్టు ట్రంప్ కి మళ్ళీ వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగింది. మళ్ళీ ట్రేడ్ డీల్స్ అన్ని మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఈ ట్రేడ్ డీల్స్ ఏవైతే జరుగుతున్నాయో 10%, 15% మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు. దాంతో ఏమవుతుంది, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి, మనం వేరే దేశాలతో ఆల్రెడీ ఇప్పుడు ట్రేడ్ డీల్ జరిగినాయో వాటికి ఎక్స్పోర్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు రాబోయే రోజుల్లో వాటికి వీటికి ఎక్స్పోర్ట్ చేయాలి. కాబట్టి ఆటోమేటిక్ మన ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ బ్రెంట్ ఆయిలే. ఇప్పుడు ఒక్కసారిగా February 28 యుద్ధం మొదలైన దగ్గర నుంచి 107-108 రోజులు యుద్ధం జరిగింది. అప్పుడు మొత్తం బ్రెంట్ ఆయిల్ బాగా పెరగటం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ ఒక 3-4 months లో రికవరీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ $72 దగ్గరలో ఉంది. కాబట్టి ఆటోమేటిక్ గా మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మళ్ళీ పాత రోజులు వస్తాయి. ఆటోమేటిక్ మళ్ళీ పాత మార్కెట్ మాదిరి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ లో పడటం, బాటమ్ లోకి రావటం, ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్స్ అన్ని జరగటం, మోడీ గారు ఈ మధ్య కాలంలో ఏ దేశాలు పర్యటన చేస్తాడో అన్ని దేశాలతో కూడా ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి. అంటే మన ఇండియాకి జపాన్ వాళ్ళు మన ఇండియాకి వచ్చారు, అక్కడ ట్రేడ్ డీల్. లేదు మోడీ గారు వేరే దేశానికి పోయింది, అక్కడ ట్రేడ్ డీల్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా చాలా పర్యటనలు ఉన్నాయి. జూలైలో చాలా ఉన్నాయి పర్యటనలు, ఆగస్టులో చాలా ఉన్నాయి పర్యటనలు. ఆ పర్యటనలు బట్టి ప్రతిదీ కూడా జరుగుతూనే ఉంటాయి. మనం అది గమనిస్తే చాలా సింపుల్. ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రజెంట్ సిచ్యువేషన్ సార్ కొనుక్కోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ న్యూట్రల్ నే ఉంది, పెద్దగా ఏం లేదు. ఒక 500 మైనస్ లో ఉంది గోల్డ్. సిల్వర్ కూడా ఒక 500 మైనస్ లో, న్యూట్రల్, నెగ్లిజిబుల్. ఎందుకంటే 1,48,000 ఉన్నటువంటి గోల్డ్ 500 పెరగటం తగ్గటం పెద్ద నెగ్లిజిబుల్. సిల్వర్ కూడా 2,36,000, 37,000 ఉన్నప్పుడు, 2 లక్షల చిల్లర ఉన్నప్పుడు 500-600 పెరగటం అనేది పెద్ద నెగ్లిజిబుల్. కానీ ఓవరాల్ గా పెరిగే అవకాశాలే ఉన్నాయి, కొనుక్కోవచ్చు కూడా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇది ఫీచర్స్ ఓపెనింగ్ కాబట్టి మొన్న 3 రోజులు బాగా పెరగడం జరిగింది. 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కొంచెం తగ్గింది, కానీ ఏం కాదు. ఎందుకంటే 4,000 లోపు గోల్డ్ కి సపోర్ట్ తీసుకోవడం జరిగింది. $4,000 లోపు. ఇప్పుడు $41-$67 ట్రేడ్ అవుతుంది. కొంచెం దిగింది అనుకోండి పెరిగే అవకాశాలు ఉంటాయి. 4,000 లోపు వచ్చిందో బయింగ్ వస్తుంది, బాటమ్ కి వస్తుంది, టెక్నికల్ గా బయింగ్ వస్తుంది. కొంచెం పెరిగిందంటే ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. కానీ ఓవరాల్ గా పెద్దగా ఏమి వోల్టాలిటీ ఉండదు, ఇక మామూలుగానే ఉంటుంది. ఈవెంట్స్ ఏం లేవు కాబట్టి ఎవరైతే ట్రేడింగ్ చేసుకుంటారో వాళ్ళు 2%, 3% పెరిగినప్పుడల్లా ఎగ్జిట్ అవ్వచ్చు. వాళ్ళు 1% పెరిగింది ఇక్కడ, ఏది ఇంటర్నేషనల్ మార్కెట్ లో. కానీ మన దగ్గర 0.5% తక్కువ ఉంది, అంటే కొనుక్కోమని అర్థం. ఇక్కడ సిల్వర్ 2.5% పెరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్ లో, మన దగ్గర తగ్గింది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగింది, మన మార్కెట్ తగ్గింది అంటే కొనుక్కోమని అర్థం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో తగ్గింది, మన దగ్గర మార్కెట్ లో పెరిగింది అంటే అమ్ముకోమని అర్థం. ఈ కనుక ఫాలో కాగలిగితే తెలిసిపోతుంది. వాళ్ళు నా మాట నమ్మకర్లే, అబ్జర్వ్ చేయాలి, పేపర్ ట్రేడింగ్ చేయాలి, చూసుకోవాలి. ఓకే, ఇక్కడికి మిస్ మ్యాచ్ అవుతుంది. investing.com కి లైవ్ మార్కెట్ కి మిస్ మ్యాచ్ అవుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగింది, లైవ్ మార్కెట్ లో తగ్గింది. నేను కొనుక్కోమని అంటుండు, కొనుక్కున్నా అని ఒక పేపర్ ట్రేడింగ్ మీద రాసుకోవాలి. సపోజ్ investing.com లో తగ్గింది, మన మార్కెట్ లో పెరిగింది, తగ్గుద్దని నేను అంటుండు, రాసుకోవాలి పేపర్ ట్రేడింగ్ మీద, అంటే పేపర్ మీద రాసుకోవాలి. ఓకే, ఇది ఇలా ఉంది, నెక్స్ట్ ఏమైంది, ఏముంది, అది ఒక పూట అయిపోతే నైట్ 11:30కి మార్కెట్ క్లోజ్ అయింది, తెలిసిపోద్ది. లేదు నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిపోతుంది. ఇది రైటా, నాది రైటా, అసలు అది ఏం జరుగుతుంది, అది పెరుగుతుంది అన్నప్పుడు పెరిగిందా, తగ్గుతుంది అన్నప్పుడు మిస్ మ్యాచ్ అవ్వద్దు. మిస్ మ్యాచ్ అవ్వద్దు అంటే ఏమి, ఇప్పుడు నేను పెరుగుతుందని చెప్పిన, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఎక్కువ ఉంది, మన మార్కెట్ తక్కువ ఉన్నాయి. నువ్వు అబ్జర్వ్ చేసినావు అనుకో నైట్ వరకు తెలిసిపోతుంది నీకు. ఓకే, నాది రైటా, నీది రైటా, అది అలానే ఉందా, ఇంకా తక్కువలోనే ఉందా, తక్కువలోనే ఉంది. ఓకే, రేపు చూడు మళ్ళీ, ఒకవేళ ఇవాళ పెరగాలి, పెరగలేదు, రేపు పొద్దున్న చూడాలి, రాసుకోవాలి పేపర్ మీద. ఏమని, $4,170 ప్లస్ 1%. ఇక్కడ ఇండియాలో ఎంత 0.4%, 0.30% మైనస్ లో ఉంది, రాసుకోవాలి. ఎంత ధర ఉందో రాసుకోవాలి. రాసుకొని నైట్ ఎండింగ్ అలా చూసుకోవాలి. లేదు రేపు మార్నింగ్ చూసుకో, పాజిటివ్ అని, నెగిటివ్ అని, న్యూట్రల్. ఇప్పుడు ధర ఎంత, అప్పటి ధర ఎంత, అక్కడ ఉన్న డాలర్లు ఎంత, ఇక్కడ ఉన్న డాలర్లు ఎంత ప్రెసెంట్, అంటే ఎప్పుడు మనం చెక్ చేస్తే అది 1-2 రోజులు చూస్తే తెలిసిపోతాయి. ఇట్లాంటివి ఎప్పుడు రావు ఇటువంటి ఆపర్చునిటీలు. అంటే రెండు ఈక్వల్ గా ఉంటాయి. అంటే investing.com పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతుంది, investing.com తగ్గితే ఇక్కడ కూడా తగ్గుద్ది. మిస్ మ్యాచ్ కావు. ఇప్పుడు మిస్ మ్యాచ్ అయింది. మిస్ మ్యాచ్ అంటే అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. ఆపర్చునిటీ తీసుకోవాలి. ఇటువంటి ఎప్పుడో వస్తాయి, వచ్చినప్పుడు చూసుకోవాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.